అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చిక్కుడు పాదు యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చిక్కుడు పాదును ఎలా పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఈ చిక్కుడు పాదు మన గార్డెన్లో ఉంది అండి. పెరట్లో ఉంటుంది మొత్తం ఈ పాదంతా. ఈ పాదు చిక్కుల్లో కూడా చాలా రకాల చిక్కుళ్ళు ఉంటాయండి. కనుపు చిక్కుడు ఉంటుంది, గన చిక్కుడు ఉంటుంది, ఎర్ర చిక్కుడు ఉంటుంది, ఇలా చాలా రకాల చిక్కుళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది గన చిక్కుడు అండి. ఒకటే దగ్గర గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. కాయ చిన్నగా ఉంటుంది. ఇలా ఒక 3-4 రకాల విత్తనాలు మన పెరట్లో వేశానండి. అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. నేను గత 20 సంవత్సరాలుగా మన పెరట్లో ప్రతి సంవత్సరం నేను ఈ పాదు చిక్కుడు పెంచుతూ ఉంటాను. మనదంతా విలేజ్ గార్డెన్ కాబట్టి ఆల్మోస్ట్ మన మొక్కలన్నీ, వెజిటేబుల్ మొక్కలన్నీ పెరట్లోనే ఉంటాయండి, నేలలో ఉంటాయి. చూడండి చిక్కుడుగా ఎంత హెల్తీగా ఉంది కదా, ఫ్రెష్గా ఉంది. కంప్లీట్గా ఆర్గానిక్ అండి మన గార్డెన్. ఈ పాదు చిక్కుడు సీజనల్ అండి. ఇది వర్షాకాలంలో మాత్రమే మనం వేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే మనకు కాత రాదు. మొక్క పెరుగుతుంది కానీ కాత అయితే రాదు. ఈ చిక్కుడు పాదు పెరగడానికి చాలా టైం తీసుకుంటుందండి. కనీసం 90 రోజుల టైం తీసుకుంటుంది ఓన్లీ మొక్క పెరగడానికే. ఆ తర్వాతనే మనము పూత కాత అనేది చూడొచ్చు. కానీ ఒకసారి పూత కాత స్టార్ట్ అయితే మాత్రము కంటిన్యూగా జనవరి వరకు మనకు హార్వెస్ట్ ఇస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి హార్వెస్ట్ చేస్తే కిలో పైననే చేస్తానండి. కిలో నుంచి 2 కిలోల వరకు మనకు హార్వెస్ట్ వెళ్తుంది మన పెరట్లో. ఇలా 4-5 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇక మనము విత్తనం నుంచి హార్వెస్ట్ వరకు ఎలా పెంచాలో చూద్దాం. నేనైతే జూలైలో వేస్తానండి సీడ్స్. వర్షాలు స్టార్ట్ అయ్యే టైంలోనే సీడ్స్ వేసేస్తాను. మనకు పాదు పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది అనుకున్నాం కదా, కాబట్టి వీలైనంత తొందరగా ఈ పాదు చిక్కులను మనం వేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పెరట్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు, నీళ్ళలో వేసుకోవాలనుకున్న వాళ్ళు మట్టిలోనే మనం కొంచెం ఆవు ఎరువో మేక ఎరువో కలిపేసుకొని విత్తనం నాటుకుంటే మొక్క హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇక టెర్రస్ గార్డెన్లో తొట్లలో పెంచాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెద్ద సైజు కంటైనర్ తీసుకోవాలండి. ఒక 100 రూపీస్ టబ్బులు ఉంటాయి కదా, బ్లాక్ టబ్బులు, లేదంటే పెద్ద డ్రమ్ము ఉంటుంది కదండి, ఆ పెద్ద డ్రమ్మును కొద్ది సగాన్ని కట్టి వేసేసి అలాంటి డ్రమ్ములు వాడితే ఈ పాదు చిక్కుడు అనేది హెల్తీగా పెరుగుతుందండి. ఎందుకంటే చాలా అల్లుకుపోతుంది అన్నమాట పాదు. మనం చూస్తున్నాం వీడియోలో. ఖచ్చితంగా పాటింగ్ మిక్స్డ్ సాయిలే వాడాలి. పెద్ద బ్లాక్ టబ్లో అయినా డ్రమ్ములు అయినా సరే అండి, సీడ్స్ వేసుకుంటే ఒక 10 సీడ్స్ వరకు వేసుకోవచ్చు. చూడండి ఇంత హార్వెస్ట్ వెళ్ళిందండి. బుట్టు పెద్దగా ఉంది. కనీసం ఒక 2 కిలోలు ఉంటుందండి చిక్కుడుకాయ. చిక్కుడు పాదు కొంచెం హెల్తీగా పెరిగేంత వరకు మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పెరుగుతుంది. కానీ మనకు కాత పూత వచ్చే టైంలో మాత్రం ఖచ్చితంగా బోన్ మీలో మనకు మొక్క 2 months అయిన తర్వాతనే ఇవ్వచ్చండి. ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. తర్వాత 20-25 రోజులకు ఒకసారి జీవామృతము, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా మనం ఎరువులా కూడా మొక్కకు వాడచ్చండి. మొక్క మొదట్లో 20-25 డేస్కి ఒకసారి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. మొక్క చాలా హెల్తీగా ఫాస్ట్గా పెరగడమే కాకుండా తొందరగా హార్వెస్ట్కి వస్తుంది. ఇక నా గార్డెన్ మెయింటెనెన్స్లో అయితే కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ కామన్గా ఉంటుంది. వారంకి ఒకసారి ఇస్తూనే ఉంటాను నేను. ఇంతకన్నా ఎరువులు ఏం అవసరం లేదండి. ఈ మాత్రం ఎరువులు ఇస్తే సరిపోతుంది. మనం ఖచ్చితంగా కేజీ నుంచి 2 కేజీల వరకు హార్వెస్ట్ తీయొచ్చు. కానీ ఈ పాదు చిక్కుడు వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పేను అండి. పేను బంక అంటాం, పెను బంక అంటాం కదా, అది విపరీతంగా పాదు మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. ఇంతకన్నా పెద్ద పెస్ట్ ప్రాబ్లం కూడా ఏం కనిపించదు. పెయిన్ ఒక్కటే కనిపిస్తుంది. అది కూడా పూత స్టార్ట్ అయిన నుంచే అటాక్ చేస్తుందండి. ఇంకా కాత మొత్తం ఆగిపోయేంత వరకు మొక్క మొత్తం పాదు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పెయిన్ను నివారించడానికి ముఖ్యంగా నేను వేపాకులతో స్ప్రే చేస్తానండి. స్ప్రే తయారు చేసి పాదుకు మొత్తము స్ప్రే చేస్తాము. ఇంకా ఈ పెయిన్ను నివారించడానికి బూడిద చల్లుతామండి. పల్లెటూళ్ళల్లో చాలామందికి ఐడియా ఉండొచ్చు. ఈ బూడిద అనేది లైట్ తీసుకుంటారు, చాలా వేస్ట్ పనికిరాని వస్తువులాగా చూస్తారు. కానీ బూడిద వల్ల మొక్కలకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, అలాగే ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది మొక్కలకు. పల్లెటూళ్ళల్లో అయితే బీరపాదులకైనా చిక్కుడు పాదుకైనా ఇలాంటి పెయిన్ వస్తే ఖచ్చితంగా ఈ బూడిదని చల్లుతారు. ఇది పిడకల బూడిదే అండి. మనం కట్టెల బూడిద కూడా చల్లొచ్చు. ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు.
ఇది కూడా మేము వారం 10 రోజులకు ఒకసారి చల్లుతూనే ఉంటామండి. అయినా సరే ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతాం మేమైతే. ఎందుకంటే పాదు చాలా పెద్దగా ఉంటుందండి. బాగా అల్లుకుపోతుంది. ఎంత చేసినా ఆ పెయిన్ మాత్రం పోతుంది. మళ్ళా స్టార్ట్ అవుతుందన్నమాట. నీళ్ళ పైపుతోని నీళ్లు పడతామండి. ఆ ప్రెషర్‌కి మొత్తము అది చీమలు ఆ పెయిన్ అంతా పడిపోతుంది. అయినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. మనం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పోతుంది. మళ్ళా వస్తూనే ఉంటుందన్నమాట. కానీ కాత మాత్రము ఆగదండి. కాత కాస్తూనే ఉంటుంది. పూత పూస్తూనే ఉంటుంది. కానీ పెయిన్ మాత్రం ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్ ఇస్తుంది. చాలా ఇబ్బంది పెడుతుంది. చూడండి చిక్కుడుకాయ కూడా పెయిన్ చాలా ఉందండి. అలా అని మాత్రము కాతేం ఆగిపోదు, పూత రాలిపోదు, పిందె మాడిపోదు. మంచిగా హెల్తీగానే పెరుగుతుంది. కాకపోతే పెయిన్ అటాక్ చేస్తుంది అంతే. ఇక మేమైతే చిక్కుడుకాయ తెంపంగానే ఇలా నీట్గా కడిగేసుకుంటామండి. పెయిన్ అంతా పోతుంది. ఒక 2-3 పాదులు ఉన్నాయంటే ఎలాగైనా పెస్టిసైడ్స్ ఇచ్చి నివారించవచ్చండి. కానీ ఇంత పెద్ద పాదుకు మనము ఆర్గానిక్ మెథడ్లో కంట్రోల్ చేయడం కష్టమే. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎవ్రీ ఇయర్. నేను బాగా ఇబ్బంది పడేది పెయిన్ విషయంలోనే. కెమికల్ వాడే వాళ్ళకైతే ఈజీ అండి. ఎంత పెద్ద పాదున్నా కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. కానీ నేను ఎంత పెయిన్ వచ్చినా సరే సాధ్యమైనంత వరకు నేను ఆర్గానిక్లో ట్రై చేస్తానండి. ఆ ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కొద్దిగా పెయిన్ వచ్చినా ఏం పర్వాలేదులే అని. ఇలా పెయిన్ వచ్చినప్పుడు మేము హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఇలా కడుక్కొని వాడేసుకుంటాము. చూడండి ఎంత ఫ్రెష్గా అయింది కదా కడిగితే. అసలు పెయిన్ ఉండదు, ఏముండదండి. అసలు పెయిన్ ప్రాబ్లమే కాదు. కాకపోతే అలా వదిలేయకుండా మనం ఎప్పటికప్పుడు మనకు సాధ్యమైనంత వరకు అలాంటి మన ఆర్గానిక్ మెథడ్లో పెస్టిసైడ్ స్ప్రేలు చేస్తూనే ఉండాలి. చిక్కుడు పాదుకు కొంచెం మెయింటెనెన్స్ అవసరమే అండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడము, ఇలా పెస్టిసైడ్స్ ఇవ్వడము. కానీ హార్వెస్ట్ మాత్రం సూపర్గా వెళ్తుంది కాబట్టి అది పెద్ద శ్రమ అనిపించదు. నేనైతే ప్రతి సంవత్సరము ఈ మాత్రం మెయింటెనెన్సే చేస్తానండి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏం చేయను. నా అనుభవంతో చెప్పిన విషయాలండి ఇవి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.